ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో ఈ వాక్యం వింటున్న దేవుని ప్రియ ప్రజలందరికీ హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుడిస్తున్న నూతన కృపను అనుభవిస్తూ ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ మన జీవితాల్లో అనుదినము మనం అనుభవిస్తున్న వారమై దేవునికి నమ్మకస్తులంగా ఉండాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశమే అన్నది. మరి నాటి వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? మార్చి నెల 15వ తారీఖు 2026 సంవత్సరం ఈనాటి వాక్య ధ్యానం మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. మన జీవితంలో కూడా కొన్ని క్షణాలు ఇలానే అనిపిస్తూ ఉంటాయి. మనం ఒంటరిగా విడిచిపెట్టబడినట్లుగా అనిపిస్తుంది. స్నేహితులు, కుటుంబము, లేకపోతే ఎన్నో కష్టాల మధ్యన మనకు వస్తూ ఉన్నప్పుడు అనిపిస్తుంది మనమైనా విడిచిపెట్టబడ్డాం. అందరూ ఉన్నా కానీ చుట్టూ ఏదో తెలియని ఒక ఒంటరితనం. ఎప్పుడైనా ఈ ఎక్స్పీరియన్స్, ఈ అనుభవం మీకు కలిగిందా? అవును, ప్రతి ఒక్కరము కూడా ఇటువంటి అనుభవం గుండా వెళ్తాం. యేసుక్రీస్తు ప్రభు సిలువపై ఉన్నప్పుడు తండ్రి యొక్క సన్నిధి తనకు దూరమైనట్లుగా అనిపించిన క్షణము ఈ యొక్క వాక్యం మనకెత్తి చూపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఇలాగా పలకవలసి వచ్చింది అంటే, మన పాప భారము ప్రభు పైన మోపబడినప్పుడు, కుమ్మరించబడినప్పుడు పరిశుద్ధుడైన దేవుడు తన కుమారుణ్ణి పాపముగా ఆయన మార్చాడు. ఆయన దేవుని నీతి అగినట్లుగా పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేయబడినప్పుడు తండ్రి తన కొంచెం సమయము తన యొక్క చేయి విడిచిపెట్టవలసి వచ్చింది. ఆ సమయంలో క్రీస్తు యేసు ప్రభు తీవ్రమైన ఒంటరితనాన్ని అనుభవించాడు, భయంకరమైన ఒంటరితనాన్ని అనుభవించాడు. ఆయన దేవుని కుమారుడే అయినా కానీ మన పాపముల కోసం సిలువపై ఉన్నప్పుడు ఆ క్షణము విడిచిపెట్టబడిన భావన క్రీస్తు యేసు ప్రభు వారు అనుభవించారు. గనుక మన యొక్క ఒంటరితనాన్ని ప్రభు అర్థం చేసుకుంటాడు. ఆయన అర్థం చేసుకోగలిగిన దేవుడు. ఇంకా చెప్పాలి అంటే మన జీవితంలో మనల్నిగా అర్థం చేసుకునేది కేవలం మన దేవుడు మాత్రమే. ఆ ఒంటరితనము ఎటువంటి భయంకరమైనదో ప్రభుకు తెలుసు. ఈ రోజున ఈ వాక్యం వెంటనే మేము ఒంటరిగా ఉన్నాం అనుకుంటున్నారా? ఎవరు నన్ను అర్థం చేసుకోవటం లేదు అనుకుంటున్నారా? దేవుడు కూడా నన్ను వదిలిపెట్టేశాడు అనుకుంటున్నారా? అదే భావన యేసుక్రీస్తు ప్రభు సిలువలో అనుభవించాడు. అందుకే ఆయన మన బాధనేంటో బాగా తెలుసు. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మనకి ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. 4వ అధ్యాయం 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో కూడా సహా అనుభవం లేనివాడు కాడు, కానీ మన సమస్త విషయాలలో మన వలె శోధించబడ్డాడు అని మనకి జ్ఞాపకం చేస్తాడు. గనుక ఆ ఒంటరితనం అంటే ఏంటో దేవునికి తెలియని విషయం మాత్రం కాదు. ప్రభు అనుభవించిన ఒంటరితనం మన యొక్క రక్షణ కొరకే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ క్షణంలో మన యొక్క పాప భారం ప్రభు పైన వేయబడింది. అందుకే ఆయన యొక్క ఒంటరితనాన్ని అనుభవించాడు. ఆయన ఎందుకు ఒంటరిగా నిలిచాడు అంటే, మనం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదు అన్న విషయం. ఆయన ఎందుకు ఆ ఒంటరితనాన్ని స్థితిలో నిలబడ్డాడు అంటే, మనం ఎప్పటికీ కూడా ఒంటరిగా ఉండకూడదని. అర్థమైందా? నీ ఒంటరితనాన్ని నింపగలిగేది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ప్రపంచంలో చాలామంది ఈ రోజున ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నారు. కుటుంబం ఉన్న ఒంటరితనం, డబ్బు ఉన్న హృదయంలో తెలియని ఒక వేదన, హృదయం అంతా ఖాళీ అయిపోయినట్లు. సోషల్ మీడియాలో ఉన్న నిజమైన ప్రేమ లేదు. కానీ ఈ రోజున దేవుడు మనకు గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నేను నిన్ను విడవను, నిన్ను విడిచిపెట్టను, ఎప్పటికీ నేను విడిచిపెట్టను. నేను నిన్ను కని ఉన్నాను అంటున్నాడు ఆయన. ఇదిగో నేను నీతో ఉన్నాను. అవును, మనతో ఉన్న దేవుడు, గుర్తుపెట్టుకోండి, ఆయన మనకు సరిపోయిన దేవుడు. ప్రతి స్థితిలో కూడా నీ ఒంటరితనాన్ని నింపగలిగిన దేవుడు యేసయ్య. నీకని సరిపోతాడు. అందుకే దావీదు భక్తుడు ఈ యొక్క రుచిని ఎరిగిన వాడిగా అంటాడు 73వ కీర్తనలో 25వ వచనంలోని, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏదీ అక్కర్లేదు. ఎంత అద్భుతమైన అనుభవం ఆలోచించండి. దేవుడు మనతో ఉండగా ఆయన మాత్రమే మన యొక్క ఖాళీ హృదయాన్ని నింపే దేవుడు. ఆయన మన యొక్క ఖాళీ హృదయాన్ని మనుషులు నింపలేరు, డబ్బు నింపలేదు, మనం పొందుకునే విజయాలు నింపలేవు. దేవుని యొక్క సన్నిధి మాత్రమే మన యొక్క లోన్లీనెస్, ఖాళీని నింపగలిగేది. ఈ రోజున ఈ వాక్యం వెంటనే మీరు ఒంటరిగా అనిపిస్తే గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు ప్రభుకి నీ బాధ తెలుసు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆ బాధ ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. గనుకనే ఆయన నీతోనే ఉంటాడు.
ఆయన ప్రేమ నీ యొక్క ఒంటరితనాన్ని నింపుతుంది. మనుషులు వదిలిపెట్టేసిన దేవుడు వదిలిపెట్టడు. ప్రపంచం నీకు దూరమైపోయినా దేవుడు నీతోనే ఉంటాడు. నీ హృదయాన్ని నింపగలిగేది దేవుడు మాత్రమే. కష్ట సమయాల్లో దేవుని పిలవండి. ఫెయిల్ అయిపోయాం అనిపిస్తున్నప్పుడు కూడా ప్రార్థన చేయండి. సమస్యల్లో దేవుని విడిచిపెట్టుకునగా ఆయన మాటల మీద ఆనుకుందామా? ఇతరులకు ఆదర్శకరంగా అసలు వీళ్ళకి ఎలా వస్తుంది ధైర్యం అంటే ఒక్కటి చెప్పండి, మా ప్రభువు మాతో ఉన్నాడు. ఇది మన యొక్క అద్భుతమైన సాక్ష్యం, మనకి ఇవ్వబడుతున్న వాగ్దానం. మన బాధలను ప్రభు చేతుల్లోనికి విడిచిపెడదాం. కష్ట సమయాల్లో భయపడకుండా ఆయన చేతిని గట్టిగా పట్టుకుందాం. దావీదు గొల్యాతుని ఎదుర్కొన్నప్పుడు తనకి శక్తి లేదు, బలము లేదు. గులకరాళ్ళు తీసుకున్నాడు, ఒకటి కంటే ఎక్కువ తీసుకున్నాడు. కానీ ఒక్క రాయితో అంత బలవంతుడైన గొల్యాతు పడిపోయాడంటే అర్థం ఏంటో ఆలోచించండి. దావీదుతో దేవుడు ఉన్నాడు కనుక ఒంటరిగా లేడు, దావీదుతో దేవుడున్నాడు. ఈ రోజున మీకు ఆర్థిక సమస్యల, ఆరోగ్య సమస్యల, కుటుంబ సమస్యల, కష్టాల్లో దేవుడిని పిలవండి. ప్రభా నువ్వు మాతో ఉంటే మాకు ధైర్యం అని చెప్పండి. ప్రభు వచ్చి నీ ప్రక్క నిలబడతాడు, నీకు సహాయం చేస్తాడు, ఆలోచన చెప్తాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. మీ యొక్క ప్రతి కష్టము కూడా ఆత్మీయమైన బలముగా దేవుడు మార్చిపోతా ఉన్నాడు. మీ యొక్క ప్రతి ఫెయిల్యూర్ కూడా, అపజయమును కూడా దేవుడు గొప్ప సాక్ష్యంగా దేవుడు మార్చిపోతా ఉన్నాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకున్న క్షణాల్లో దేవుడు నీతోనే ఉన్నాడు. నమ్మకంతో ప్రార్థన చేయండి. ప్రభు దగ్గరికి రండి. ఆయన నీ కోసం పని చేస్తాడు. నీ జీవితంలో ఆయన జోక్యం చేసుకుంటాడు. ఆయన నీ చేపట్టుకుంటాడు. ఆయన నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు. ఎందుకో తెలుసా? ఆ ఒంటరితనం ఎంత భయంకరమైందో దేవునికి అనుభవపూర్వకంగా తెలుసా? ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. మేము ఒంటరిగా అనిపించిన ప్రతి క్షణంలో నువ్వు మా దగ్గరే ఉన్నావు దేవా. నువ్వు మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు వందనాలు. ఇదిగో దేవా, ఖాళీ హృదయాలతో ఉన్న నీ బిడ్డలను నీ సన్నిధితో మీరు నింపమని అడుగుతున్నా. అవును ప్రభా, ఈ లోకంలో ఉన్న ఏ సంతోషమో, ఏ సంపద, ఏ ఆనందం, ఏ మనుషుల మాటలు కూడా నైనా ఖాళీతో ఉన్న మా హృదయాలను నింపలేవు. కేవలం నీ సన్నిధి మాత్రమే నింపగలదయా. మా ఒంటరితనంలో మాకు మంచి సహాయకుడు నీవే. నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా, నీ కృప కలిగిన హస్తాలకు ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్క బిడ్డని అప్పగిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఎదుగా ప్రభా, చుట్టూ అందరూ ఉన్న ఒంటరితనాన్ని అనుభవిస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో, ధైర్యాన్ని ఇవ్వండి. కుటుంబాలను, బిడ్డల్ని విడిచిపెట్టి వచ్చి దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి నీ ధైర్యంతో నింపమని అడుగుతున్నాం. వారు ఏ స్థలాల్లో ఉన్నప్పటికీ కూడా ధైర్యంతో నింపండి. నీ సన్నిధానాన్ని వారితో మీరు ఉంచండి. మీరు వారితో ఉండండి. మేము ఒంటరి వారము కాము అన్న విషయాన్ని ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, నిశ్చయముగా నీ యొక్క ప్రేమలో ప్రభా, నీ యొక్క ప్రేమ యొక్క ఎత్తు, పొడుగు, వెడల్పును, లోతును మేము అర్థం చేసుకుంటూ ముందుకు సాగే కృప మాకు దయచేయమని మీ కృప కలిగిన హస్తాలకి వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరిని కూడా అప్పగిస్తున్నాం. దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకమైన దీవెనని బిడ్డలకు అనుగ్రహించండి. ఈ దినం మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో కూడా మీరు తోడండి, నడిపించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి. నేను చక్కని రీతిలో వాళ్ళ కష్టపడి ప్రభా సిద్ధపడడానికి నువ్వు సహాయం చేయమని అడుగుతున్నాం. మరొకసారి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను దీవించండి. అనారోగ్యంతో వారిని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఆపరేషన్స్, సర్జరీలు జరిగిన వారిని జ్ఞాపకం చేసుకోదేవా. ఐసీయూలో, ఎమర్జెన్సీలో ఉన్న వారిని దర్శించండి. స్వస్థత, విడుదల దయచేయమని మరొకసారి ఇదిగోనైనా అల్లకల్లోలమైన ప్రపంచంలో మేమంటుండగా నీ గొప్ప సమాధానం నీ బిడ్డల హృదయాల్లో కుమ్మరింపచేసి గొప్ప నిరీక్షణతో ప్రభ జీవించే కృపను నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ బిడ్డలను దీవించి ఆశీర్వదిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్.